రాష్ట్ర ఎస్టీసీల ప్రధాన కార్యదర్శి కె నిరీక్షణరావు మాట్లాడుతూ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మారుమూల గ్రామమైన గిరిజనులు మరో సంక్రాంతి పండుగలు జరుపుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆశయాలతో మేము ఎంతో సంతోషంగా ఉన్నామని, అలాగే ఈరోజు మరేగూడెంలో ప్రతి ఒక్కరూ రాత్రి 11:30 ఆ ఉత్సాహం, ఆ ఆనందం చెరగని ముద్రల మా గిరిజనుల మహిళలు, పిల్లలు, పెద్దలు ఎంతో ఘనంగా ఆటపాటలతో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఒక పండుగలో జరుపుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు టి నర్సాపురం మండలంలో లంకాలపల్లి, సున్నపురాలపల్లి, గట్టుగూడెం, సంగారావుపేటలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్టీసీల ప్రధాన కార్యదర్శి కె నిరీక్షణరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, మహిళలు, అభిమానులు సమక్షంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కురసం రవీంద్రబాబు, కోసం సూర్యచంద్రరావు, కణితి వెంకటేశ్వరరావు, పూనం శివతొట్టి శివకుమార్, తాటి శివనాగు మరియు గ్రామ పెద్దలు మరియు పిల్లలు, మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు, మహిళలు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసిన అనంతరం రాష్ట్ర ఎస్టీసీల ప్రధాన కార్యదర్శి కె నిరీక్షణరావు మాట్లాడుతూ 2029 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అందరం సమిష్టిగా కలిసి పనిచేసి జగన్ గారిని మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని, అందుకు అందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిర్వహించలేక మరిగూడెం గ్రామ పంచాయతీలోని ప్రజలు గుర్తించి మనలా మనమందరం కూడా ఒక దీక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అభివృద్ధి ఫలాలు చూడగలుగుతాం, సంక్షేమ ఫలాలు చూడగలుగుతాం. అవి మరలా అందరికీ అందించబడతాయి. రైతు భరోసా అందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా అది మరలా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. మారుమూల గ్రామం అయిన మర్రిగూడెం గ్రామంలో నిరీక్షణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ మాటలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. జన్మదిన వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీనాసాపురం మండలం మర్రిగూడెంలో ఒక ఆదివాసీ బిడ్డగా ఈరోజు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఎన్నడూ ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు మా నాయకుని యొక్క పుట్టినరోజు జరుపుకోవటానికి కారణం ఏంటంటే, ఆయన నాయకత్వంలో మా ఆదివాసీ బిడ్డలకు అసలు ఫలాలు దక్కుతాయా అనుకునే టైంలో ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మా ప్రాంతంలో మా ఆదివాసీలందరికీ అందేటట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు పట్టాలు అందించడం జరిగింది. అంతేకాదు ఆనాడు వారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు సచివాలయము, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ వాటి నిర్మించడంతో పాటు 1 కోటి రూపాయలతో మా ఊర్లో బిఎస్ఎన్ఎల్ టవర్ నిర్మించడం, అలాగే పార్టీలు చూడకుండా, మతాలు చూడకుండా, కులాలు చూడకుండా మా ప్రాంతంలో మా ఆదివాసీ బిడ్డలకు ఎవరి పట్ల వివక్ష చూపకుండా ప్రతి వారికి ఈరోజు ఆయన ప్రభుత్వము మాకు సంక్షేమ పథకాలు అందించింది. అందుకే మరలా ఆయన నాయకత్వం మాకు కావాలని, మరలా ఆయన యొక్క పరిపాలన మాకు కావాలని, ఆయన మా రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే మా ఆదివాసీలకు న్యాయం జరుగుద్దని, ఆయన పరిపాలనలోనే మా ఆదివాసీలు మేము అభివృద్ధి చెందగలమైనటువంటి ఒక ఆశ, ఒక కాంక్ష మాకు ఏర్పడింది. అందుకే ఈరోజు మా గ్రామంలో ఇంత ఘనంగా ఆయన పుట్టినరోజును మహిళలతో పాటు
యువకులతో పాటు, పెద్దలతో పాటు, చిన్నపిల్లలతో పాటు కలిసి ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. నిజంగా ఆయన నాయకత్వం మాకెంతో అవసరమైంది. మేము బ్రతికున్నంత కాలం, మాలో ప్రాణం ఉన్నంత కాలం ఆయన నాయకత్వం కింద, ఆయన కొరకు మేము ఎంత వరకైనా వెళ్ళి ఆయనను ముఖ్యమంత్రి చేయటానికి మేమెంతో కష్టపడతామని ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఆయనకి హామీ ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. మర్రిగూడెం గ్రామ పంచాయతీలోని ప్రజలు గుర్తించి మరలా మనమందరం కూడా ఒక దీక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అభివృద్ధి ఫలాలు చూడగలుగుతాం, సంక్షేమ ఫలాలు చూడగలుగుతాం. అవి మరలా అందరికీ అందించబడతాయి. రైతు భరోసా అందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా అది మరలా మన వైఎస్ అన్ని కూడా మాకు అందటము, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషపడ్డాము. ఆ యొక్క సంతోషాన్ని మేము అనుభవించగలిగాము. అది కేవలం జగనన్న ద్వారా జరిగింది కాబట్టి ఈ దినము జగనన్న గారి యొక్క పుట్టిన దినాన్ని మేము ఇలా సంతోషంగా మేము సెలబ్రేషన్ చేస్తున్నాము. దానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ, యవనస్తులందరూ, స్త్రీలందరూ కూడా సంతోషంగా ఈ సంబరాలని జరుపుకుంటున్నారు. మరలా జగనన్నే మాకు కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ సంబరాలందరూ కూడా పాల్గొని ఉత్సాహిస్తూ ఉన్నారు. ఇది మారుమూల గ్రామం అయినా సరే, మర్రిగూడెం అనే గ్రామంలో ఇలా డైలీ పొద్దున ఉదయం లేచి సాయంత్రం వరకు వ్యవసాయ కూలి పనులు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఊర్లో వ్యవసాయం చేసుకున్న గ్రామస్తులు. అలా మహిళలు కూడా ఇప్పుడు ఈయన జన్మదిన వేడుకలకి రోజు సాయంత్రం అయినా సరే, ఏ టైం అయినా సరే ఉండి ఇక్కడ దాకా ఆయన కేక్ కట్ చేద్దామని ఎంత ఆశతోటి ఆ మహిళల్లో ఆ మాటల్లో ఎందాం. ఎవరైనా ఒక్కరు మాట్లాడు. జన్మదిన వేడుకల్లో మహిళ గారి మాటలతో మాకు జగన్ గారు పుట్టినరోజు జరుపుకుంటాం. మాకెంతో ఆనందంగా ఉంది. అయితే మాకు మహిళకి ఎంతో చేశారు. మా పిల్లలకు కూడా అమ్మ ఒడి కూడా వచ్చింది ఆయన ప్రభుత్వంలో. మాకు ఇంకా చాలా జగన్ గారి ప్రభుత్వం మేము చాలా అన్ని పొందుకున్నాం. అందుకనే ఆయన అభిమానులుగా మేము ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటాం.